లను ఇంకా 3 ఖాళీలను భర్తీ చేయలేదు. భర్తీ చేయడానికి సరే ఒకేసారి భర్తీ చేస్తే కొంత వ్యతిరేకత రావచ్చు అనుకుందాము. ఇవన్నీ ప్రాంతీయ పార్టీల జిమ్మిక్కులు ఇవన్నీ. సో జాతీయ పార్టీలు ఇలాంటి ఉంటుంది అనుకోవటం లేదు. మనకు ఉన్న విషయం ఏంటంటే ఇప్పుడు జాతీయ పార్టీలు కూడా దాన్నే ఫాలో అవుతున్నారు అనేది అనుమానాలు ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. సో వ్యతిరేకత దాన్ని కంట్రోల్ చేసుకోవడంలో భాగంగా లేట్ చేస్తుంది. కానీ చేసిన శాఖలలో క్లియర్గా ఏంటంటే అర్థం కావాల్సింది ఏంటంటే మాదిగా ఉపకులాల నుంచేమో రాజనరసింహకి ఇచ్చిండు, మరి మాల ఉపకులాలకు సంబంధించిందేమో బట్టి విక్రమార్క, వీళ్ళిద్దరు మాల మాదిగలను క్లెయిమ్ చేసుకుంటున్నారు. మాలకు వచ్చేసేమో ఇప్పుడు వివేకన్నకు, సో మాదిగకు వచ్చేసేమో మరొకరు, ఇట్లా ఓబీసీల నుంచేసి ఇంకొక వచ్చింది. ఇట్లా పోతుంటే అత్యధికంగా ఉన్నాయి మళ్ళీ రెడ్డి కమ్యూనిటీ దగ్గరనే శాఖలు. అంటే జనాభా ఎవరైతే తక్కువగా ఉంటుందో వాళ్ళకు ఎక్కువ శాఖలు ఇవ్వటము, జనాభా ఎవరైతే ఎక్కువ రేషియో ఉంటుందో వాళ్ళకు శాఖలు లేకపోవడం, ఇది మనం అబ్జర్వ్ చేయాల్సింది. అంటే ఇది ఇప్పుడు నేను చెప్తున్నంతసేపు చాలా బాగా కనిపిస్తుంది. అంటే మాదిగా ఉపకులాలకు ఇచ్చిండ్రు, మాల ఉపకులాలకు ఇచ్చిండ్రు, ఓబీసీలకు ఇచ్చిండ్రు అనేది చాలా బాగా కనిపిస్తుంది. కానీ ఇది పై మెరుగులు మాత్రమే, పై మెరుగులు మాత్రమే. ఇలా కాకుండా ఆ సామాజిక వర్గం నుంచి వ్యక్తులకు ఇవ్వడం వద్ద ఆ సామాజిక వర్గం బాగుపడుతుంది అనుకుంటే ఇప్పటి వరకు రెడ్డిలు మొత్తము రాష్ట్రం మొత్తం మీద అత్యధికంగా ధనికులుగా ఉండాలి. ఎందుకంటే అత్యధికంగా రెడ్డిల పాలనలోనే తెలంగాణ ఉంది కాబట్టి. మరి నిరుపేదల ఎక్కడి నుంచి వచ్చి ఎందుకున్నారు అంటే దీన్ని బట్టి చూస్తే ఇక్కడ పాలకులకు కులంతో పని లేదు, కుటుంబంతోనే పని అనే దాన్ని అనేక సందర్భంలో మనకు క్లియర్గా. ఇక నెక్స్ట్ మిగతా శాఖలు పంపిణీ చేసే 3 శాఖలను పెట్టేసి ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగానే సో ఆ వ్యతిరేకతను సవరించుకోవడం కోసమో లేకపోతే కొంచెం కంట్రోల్ చేయడం కోసం నాకు వస్తుంది అనేది ఈ పైరవీల కార్యక్రమంలో కొంత టైం పాస్ చేసే ప్రోగ్రాం. అంటే ఈరోజు రాజకీయం చేస్తున్నారు తప్పితే పాలన మీద ఇక్కడ లేదు, ఇది వాస్తవం. అంటే ఇక్కడ పాలకులు కూడా రాజకీయం చేస్తున్నారు, ప్రతిపక్షాలు ఎట్లాగూ రాజకీయం చేస్తాయి. ఇది పాలనా పరమైన అంశాల లోపల ఇక్కడ ఏముంది కనుక అంటే ఇక్కడ ఏమీ లేదు. ఈరోజు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఓ పోలీసు వాళ్ళ గురించి మాట్లాడాలంటే వాళ్ళ నిరుపేద పోవాలంటే ముఖ్యమంత్రి దగ్గరికి పోలేరు, యాక్సెస్ ఎవరికి ఉండదు. మరి ఈరోజు హోంశాఖ లేకుండా పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఎవరిని పోయి కనుక్కోవాలి, ఏ విషయంలో ఉండాలి? ఈరోజు పోలీసులదే మనం పోయి కనుక్కోవాలనా లేకపోతే ప్రజల నుంచి వచ్చిన ప్రభుత్వంలో ఉన్న అధినేతను ఏమైనా పోయి అడగాలనా? అంటే ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ఇలాంటి పొరపాట్లే కేసీఆర్ గారు చేశారు. ఇలాంటి పొరపాట్లు చేసే చాలా ఇబ్బంది పడ్డారు. మీరు కూడా ఇబ్బంది పడకూడదు అనేది నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొక అంశం వచ్చేసి ఈరోజు ఢిల్లీకి టూర్లు పెట్టుకునే రేవంత్ రెడ్డి, ఇది సహజమే. ఈ రేవంత్ రెడ్డి మొదటి వ్యక్తి కాదు, చివరి వ్యక్తి కాదు. ఢిల్లీకి సహజంగానే టూర్లు ఉంటుంటారు. ఢిల్లీకి టూర్లు పెట్టుకున్న రేవంత్ రెడ్డి ఇక్కడ పాలనాపరమైన అంశాల మీద ఓన్లీ ఇక్కడ ఉన్నది ఎక్కడ ఉన్నాయి లీకులు ఇచ్చుకుంటూ మీడియాతోనే రాజకీయాలు చేసే కంటే ఆ ఇచ్చిన లీకుల పైన తక్షణము కార్యాచరణ చేసేసి ఎవరు నిందితులుగా కాకుండా దోషులెవరో నిర్దోషులెవరో అది తెలుసండి. మీరు పెట్టిన కేసులలో కావచ్చు, మీరు లేవనెత్తిన అంశాల్లో కావచ్చు, విద్యుత్తు లేదంటే కాళేశ్వరం ఎక్సెట్రా ప్రాజెక్టులు, ఇంకా అనేక అంశాల మీద మనం మాట్లాడుకున్నాం కాబట్టి వాటిపైన ఇంతవరకు ఏం తేల్చలేదు. ఈరోజు ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం మొదలైంది, ఈ 12వ తారీఖు నుంచి మొదలవుతుంది. ఏమున్నాయి ప్రభుత్వ విద్యా సంస్థల లోపల ఏం లేవు, దాన్ని పరిశీలించండి. ఈరోజు కొత్తగా వచ్చే అడ్మిషన్స్ ఉన్నాయా లేవా చూడండి. 0 అడ్మిషన్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని మనం మూతేస్తున్నాం చూడండి. గత ప్రభుత్వం లోపల 8,000కు పైచిలు స్కూళ్లను క్లోజ్ చేసేసారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇంకెన్ని క్లోజ్ చేయాలనుకుంటున్నారో అది చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నిన్ననే 20% పాసుల మీద దౌర్భాగ్యం ఏంటంటే పని లేని వాళ్ళకేమో ఉచిత ప్రయాణం పెట్టేసి ఊరు మొత్తం తిరిగిమంటున్నారు, విద్యార్థుల పాసులకేమో 20% ఛార్జ్ చేసేవారు. ఇది మరీ దుర్మార్గం కాదు అనుకోవడానికి నాకే కొంచెం సిగ్గు అనిపిస్తుంది. జితేందర్ అన్న కొంచెం మీ ప్రభుత్వానికి ఇది మరి విద్యార్థుల మీద మరి కోపమా లేకపోతే రేవంత్ రెడ్డికి విద్యార్థులు పనికిరారో నాకు తెలియదు, కానీ ఇలాంటి తప్పు పని ఎవరు చేయరు. నువ్వు ఉచితాన్ని ఇవ్వు, అది సరే, నీకు ఏమవసరమో ఏమొక్కర్లేదో వాళ్ళు ఇచ్చిన వాళ్ళంతా ఓటేస్తున్నా ఓటు తర్వాత విషయం. కానీ విద్యార్థుల మీద 20% పెంచడం ఏంది?
నార్మల్ పాస్ మీద ఏ పాస్ మీద 20%. దాన్ని పెట్టుకున్నా ఆ 20% పెంచినంత మాత్రాన నీ లోటు ఏమన్నా ఫిలప్ అవుతుందా? మరి ఎందుకు పెంచినట్టు? అది ఫిలప్ కాదు, ఇక్కడ వీళ్ళ బర్డెన్ అవుతారు. బర్డెన్ అయ్యే పని నువ్వు ఎందుకు చేస్తున్నట్టు అంటే మేమేం చెప్పాలి? ఈ రోజు నువ్వు అది ఎత్తేసేయి, ఇది మంచిదా? నేనే అట్లాంటి పనులు ఏం చెప్పాను. నువ్వు ఉచితాలు ఇవి కాకపోతే వాళ్ళని తెచ్చుకో, కానీ దీన్ని మీరు ఎందుకు పెంచుతున్నావు అనే విషయాన్ని నువ్వు దేన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, లోటు బడ్జెట్ దీనిపైన నివారిస్తున్నావా? నివారిస్తే ఎంత నివారణ వచ్చేస్తుంటుంది, ఎంత ఉపశమనం వస్తుంది? ఆర్టీసీ మీద ఉన్న అప్పులు ఎంత, దాని మీద రాబడి ఎంత, ఇప్పుడు లాభం ఎంత, అప్పులు కట్టే విధానం ఎంత, అది చెప్పు. దానికి దానికి ఆన్సర్ లేదు. ఉంటుందని కూడా నేను అనుకోను. అంటే ఈరోజు ఈ జిమ్మిక్కులు చేసే విధానంతోనే రానున్న రోజుల లోపల నేను ఒక సిన్సియర్ అడ్వైజ్ ఇస్తున్నాను కాంగ్రెస్ ను ఇంకొక 20 ఏళ్ల వరకు కూడా బొందబెట్టాలనేది కృత నిశ్చయంతో కంకణం కట్టుకున్నట్టున్నది మన రేవంత్ రెడ్డి. మాలాంటి వాళ్ళము మేము బీఆర్ఎస్ తో యుద్ధం చేశాం. మేము యుద్ధం చేసి 10 ఏళ్ళు యుద్ధం చేస్తే ఆ బెనిఫిట్ కాంగ్రెస్ నాయకులు పొందుతున్నారు, మేం కాదు. కాంగ్రెస్ నాయకులు ఈ రోజు బెనిఫిట్ పొందుతున్నారు. అనేక కేసులు ఉన్నాయి మా మీద. అయినా వి డోంట్ కేర్ ఎట్ ఆల్. నిన్ను తీసేయమని నిన్ను అడగము, పెట్టొద్దని నిన్ను చెప్పాము, పెట్టొద్దని వాళ్ళని చెప్పాము. పెట్రోల్ పెట్టుకుంటూనే ఉంటారు, కానివ్వండి, అది పెద్ద వి డోంట్ కేర్ ఎట్ ఆల్. కానీ ఈరోజు వచ్చిన తెలంగాణ ఈరోజు తెచ్చిన బీఆర్ఎస్ ఏం చేస్తుందో తెలుసు. ఈ రోజు అనుభవిస్తున్న కాంగ్రెస్ ఏమి చేస్తుందో తెలుసు. అంటే ఈరోజు మొత్తము సెటిల్మెంట్ దందాలు, నెక్స్ట్ వచ్చేసి కమిషన్ల పర్వాలు, నెక్స్ట్ వచ్చేసి ప్రజలకు ప్రభుత్వం ప్రజాపాలన అనే పేరు బోర్డు తప్ప, ఆ రోజు బంగారు తెలంగాణ బోర్డు పెట్టేసిండ్రు. మొత్తం ఎవరికి బంగారం వచ్చిందో మాకు తెలియదు. ఈరోజు ప్రజాపాలన అన్న బోర్డు పెట్టేసి ప్రజలకు ఎట్లాగూ పాలన చేతిలో లేదు. ఉంటే మేము కూడా ప్రజలమే కదా, మరి మా చేతిలోకి ఏ పాలన రాలేదు, మేము చెప్పింది ఎవరు వినలేదు. మరి ప్రజాపాలన పేరు మీద ఈ రోజు రేవంత్ రెడ్డి చేస్తున్నది కూడా ఓన్లీ కులం పాలన, కుటుంబం పాలన. కులం మొత్తం కాదు, కులంలో కొంతమందికి ఉన్న వ్యక్తుల మాత్రం పాలనే ఈ రోజు తన కుటుంబం పాలన మాత్రం తప్పే ఈ రోజు ప్రజలకు ఎలాంటి పాలన లేదనే విషయాన్ని నేను గంటాపదంగా చెప్పగలను. ఓకే అండి. అదే విధంగా బీఆర్ఎస్ నుంచి బొమ్మెర రామ్మూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు. రామ్మూర్తి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో చెప్తున్నారు 18 నెలలు గడుస్తూ వస్తున్న ఇంతవరకు శాఖలకు సంబంధించి కేబినెట్ లో ఖాళీలు ఉన్నాయంటూ కూడా విమర్శిస్తూ వచ్చారు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు 3 ఖాళీలను అయితే భర్తీ చేశారు, 3 మళ్ళీ చేస్తామని చెప్తున్నారు. సో ఇప్పుడు శాఖల కేటాయింపుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు, ఢిల్లీకి వెళ్తే అని పని కాదంటూ బీఆర్ఎస్ నుంచి కమెంట్లు వస్తున్నాయి. ఏం చెప్తారు? ఇక మళ్ళీ చెప్పిందే చెప్పడం అన్నట్టు ఉన్నది గవర్నమెంట్ పరిస్థితి. మా మిత్రులు కూడా చాలా మంది మాట్లాడారు. వినబడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. వినబడుతుందిగా. నేను యాక్చువల్లీ తమిళనాడులో ఉన్నాను, మధుర మీనాక్షి దేవాలయం పోయి, అందుకనే కొంచెం లేట్ గా జాయిన్ కావడం వచ్చింది. సరే, ఏది ఏమైనా హ్యాపీ జర్నీ తమ్ముడు.